హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ కుమార్స్ ఛానల్. నేను మీ డాక్టర్ శివ జ్యోతి, కార్డియోపల్మనరీ థెరపిస్ట్. ఈరోజు మనం ఒక డివైస్ గురించి చూద్దాము. ఆ డివైస్ పేరు ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటారు. సో ఇది డివైస్. సో దీన్ని ఎలా వాడాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అన్నది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజర్. అంటే ఎవరికైతే యూజువల్గా అయితే ఎవరైతే ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్లో ఉంటారో ఆర్ సర్జరీ తర్వాత అలాంటి వాళ్ళకి ఈ ఇన్సెంటివ్ స్పైరోమీటర్ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా లంగ్ కండిషన్స్ ఆర్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లైక్ సిఓపిడి ఉన్నవాళ్ళు కానీ, ఆస్మా ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా పల్మనరీ ఫైబ్రోసిస్ అయిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కూడా ఇది చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో కోవిడ్-19 చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఆ లంగ్ టిష్యూకి ఫైబ్రోసిస్ ఏర్పడి దాంట్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరగకపోవటము అండ్ వాళ్ళ లంగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయటం వల్ల ఎంతో వాళ్ళకి మేలు జరుగుతుంది. సో ఇది ఎలా యూజ్ చేయాలి అది మనం చూద్దాం. అండ్ దీనివల్ల లాభం ఏంటి? దీన్ని చేయడం వల్ల లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే లంగ్ ఎక్స్పాన్షన్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఏదన్నా తెమడ కూడా లోపల మన లంగ్స్లో తెమడ పేరుకోకుండా ఉండడం కోసం కూడా ఇది ఆ పేరుకోవడాన్ని స్టాప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం దీన్ని యూజ్ చేస్తామో దానివల్ల మంచిగా మన లంగ్స్కి గాలి వెళ్ళి సో దానివల్ల ఈ తెమడ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే కాకుండా చాలామంది కొన్ని కండిషన్స్ వల్ల బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు, అంటే ఆ మంచానికే కన్ఫైన్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఇన్సెంటివ్ స్పైరోమీటర్ చేయడం వల్ల చాలా వాళ్ళ లంగ్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. అండ్ అదే కాకుండా ఈ స్పైరోమీటర్ చేయడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ లంగ్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది ఇన్సెంటివ్ స్పైరోమీటర్. దీంట్లో 3 బాల్స్ ఉంటాయి. 3 బాల్స్లో మనం గాలి ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి ఫస్ట్ ఈ బాల్ లేస్తుంది, బ్లూ కలర్ బాల్ పైకి లేస్తుంది. నెక్స్ట్ మన గాలి తీసుకునేది కనుక ఇంకొంచెం ఎక్కువ డీప్గా తీసుకున్నాం అనుకోండి, ఇది ఎల్లో కలర్ బాల్ కూడా బ్లూ కలర్తో పాటు ఎల్లో కలర్ బాల్ కూడా లేస్తుంది. సో ఇంకా ఎక్కువ తీసుకుంటే గ్రీన్ కలర్ బాల్ కూడా లేస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయడం కోసం స్ట్రైట్గా కూర్చోవాలా అండ్ ఈ మౌత్ పీస్ని నోట్లో పెట్టుకోవాలా. అది ఈ ఇన్సెంటివ్ స్పైరోమీటర్ మనం మౌత్ లెవెల్లో పెట్టుకోవాలా, అంతేగాని కిందకి పెట్టకూడదు, పైకి పెట్టకూడదు. కిందకి ఆర్ పైకి పెట్టినా కానీ మనం ఏదైతే గాలి తీసుకుంటున్నామో అది బాల్ మూమెంట్కి రాదు. సో అందుకని మనం ఎప్పుడైనా దీన్ని ప్లేస్ చేసుకున్నప్పుడు మన నోటి లెవెల్లోనే పెట్టుకోవాలా. అండ్ నోట్లో ఇది పెట్టుకొనేసేసి మౌత్ని టైట్గా, నోరుని టైట్గా బిగపట్టాలా ఇలా. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందర గాలి వదిలేసేసి ఇది నోట్లో పెట్టుకొని గాలి పీల్చుకోవాలా. గాలి పీల్చుకున్నప్పుడు ఈ బాల్ పైకి లేస్తుంది. మన ఎఫర్ట్ని బట్టి ఈ 3 కలర్లలో బాల్స్ పైకి లేస్తాయి. ఆ గాలి పీల్చుకున్నది అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 సెకండ్ల వరకైనా మీరు ఆపగలిగితే అప్పుడు బాల్ పైన మీరు ఎంతసేపు ఆపుతారో అంతసేపు బాల్ పైన ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం గాలి వదిలేస్తామో బాల్ కిందకు వస్తుంది. నేను ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా చేసిన తర్వాత ఒకసారి దగ్గండి, 1-2 సార్లు దగ్గండి. ఏదైనా లోపల తెమడ ఉన్నా కానీ అది బయటకు వచ్చేస్తుంది. ఇలా మనము 10 సార్లు చేయాలా. చేసినప్పుడల్లా ఒక 10 సార్లు చేయాలా. అలా రోజు మొత్తం మీద 3 నుంచి 4 సార్లు చేయొచ్చు, మరి లేదంటే గంటకైనా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మన లంగ్ ఫంక్షన్ పెరుగుతుంది అండ్ మన లంగ్ ఎక్స్పాన్షన్ కూడా పెరుగుతుంది, ఆక్సిజన్ సాచురేషన్ కూడా మనది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.